నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ చైతన్య. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శోభాయాత్ర భాగంగా కావున వివిధ ప్రాంతాల నుండి కళాకారులు వాళ్ళ కళా ప్రదర్శనను ప్రదర్శించడానికి మార్క్ఫెడ్ గ్రౌండ్ నుండి శోభాయాత్రను ప్రారంభిస్తున్నారు. సో చూసుకుంటే శోభాయాత్ర భాగంగా ఏ కళలు ప్రదర్శిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. ఓం నమ శివ, అదేవిధంగా ఓం వెంకటేశ్వర, ఓం శ్రీ నమ. కరీంనగర్ పట్టణంలో నడిబొడ్డులో ఉన్న అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 14వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జరుగుతున్నాయి. ఇదే విధంగా ఏ రోజుకు ఆ రోజు వివిధ రకాల ప్రోగ్రాంలు. 18వ తారీఖు కళ్యాణం జరిగింది. అదే రకంగా 21వ తారీఖు రోజు ఈ రోజు శోభయాత్ర. ఈ శోభయాత్రలో భాగంగా మార్క్ఫెడ్ నుంచి దేవస్థానం వరకు ఉంటుంది. ఇక్కడ 5-6 గంటల దాదాపు ప్రాంతంలో బయలుదేరి అక్కడ 9 నుంచి 10 గంటల వరకు దేవస్థానం చేరుతుంది ఈ శోభయాత్ర. ఈ శోభయాత్రలో అంటే డప్పు సప్పులతోటి, కోలాట ఆటలతోటి అత్యంత బ్రహ్మాండంగా పిల్ల పాపలతోటి ప్రతి ఒక్కరూ అంటే దేవుని రూపంలో కొంతమంది, అదేవిధంగా గుర్రాలు, ఒంటెలు వివిధ స్థాయిలో విస్తరింపబడే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇందులో అధికారులు, అనధికారులు మరియు వివిధ కుల సంఘాల అధ్యక్షులు అయితేనేమి, వివిధ పార్టీ వాళ్ళు అయితేనేమి, కులస్తులు అయితేనేమి, వివిధ మతాలు అయితేనేమి, అన్ని వర్గాలకు చెందిన వారు, అన్ని మతాలకు చెందిన వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. ఇది చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం శోభయాత్ర. ఈ శోభయాత్రలో ఈ రోజు అత్యంత బ్రహ్మాండంగా అన్ని విధాలు అందరూ మెచ్చి నచ్చే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనిలో ఇక్కడి నుంచి వెళ్ళి దేవస్థానం వరకు ప్రతి ఒక్కరు మంగళ హారతులతోటి ముంగట ఒక దప్పు సప్పులు ఒకటి, అదేవిధంగా కోలాట ఆటలు ఒకటి, అదేవిధంగా ఒగ్గు సప్పట్లు ఆ వాటితోటి డ్యాన్సులతోటి వివిధ స్థాయిలో పబ్లిక్ ఆలరింపే విధంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. భగవంతుడు ఈ సమయంలో చేసిన బ్రహ్మాండోత్సవ కార్యక్రమం ఇది 7వసారి సప్తమ. ప్రజలందరూ పాడి పరిశ్రమ పంటలు అన్ని చక్కగా సౌరంగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఆరోగ్యాలతో, శశులతో, సుఖ సంపదలతో చల్లగా వర్ధిల్లాలని ఆ దేవుడు మనకి అందరికీ ఆశీర్వాదం పెట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి దేవుడు చేపించుకున్న ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రీ వెంకటేశ్వర స్వామి సప్తమ బ్రహ్మోత్సవాలు కరీంనగర్లో అట్టాసంగా మొదలై ఈరోజు చివరి భాగంగా శోభయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో గౌరవనీయులైన శ్రీయుత పొన్న ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. గత 7 రోజుల నుండి శోభాయమానంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో మంది కరీంనగర్ భక్త జనమంతా, నాట్ ఓన్లీ ఇన్ కరీంనగర్, పక్క జిల్లాలలో నుంచి భక్తులు వచ్చి ఆ కార్యక్రమానికి విచ్చేసి ఆ యొక్క దేవుని యొక్క సేవలో కూడా పాత్రులైనారు. దేవుని యొక్క కృపలు కూడా సన్నిగ్ధులై ఆ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసుకున్నారు. 7 రోజులలో 6 రోజుల కార్యక్రమాలు ముగిశాయి. ఇది చివరి రోజుగా శోభయాత్ర కార్యక్రమం కరీంనగర్ మార్క్ఫెడ్ గ్రౌండ్ నుండి తిరిగి దేవస్థానం మార్కెట్ రోడ్లో ఉన్నటువంటి దేవస్థానానికి ఈ యొక్క శోభయాత్ర ప్లాన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ రకాలైనటువంటి కళారూపాలు పెద్ద ఎత్తున ప్రదర్శన ఇచ్చుకుంటూ అనేకమైనటువంటి భక్త జనంతో ఈ శోభయాత్ర మార్క్ఫెడ్ నుండి దేవస్థాన ప్రాంగణానికి చేరుకుంటుంది. ఈ యొక్క కార్యక్రమం 6-6:30 ప్రాంతంలో మొదలై చివరిగా 12 గంటల వరకు ముగిసేటువంటి ఉపకల్పన ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది. మన బ్రహ్మోత్సవం ముగించుకొని శోభయాత్ర కొరకు అందరం సమాయత్తమైనాము. అత్యంత వైభవంగా వివిధ కళారూపాలతోటి, ఒంటెలు, గుర్రాలు, వివిధ కళారూపాలతోటి అత్యంత వైభవంగా స్వామివారి శోభయాత్రకు సమాయత్తం అవుతున్నాము. మీరు ఇక్కడ చూస్తున్నారు ఎలాంటి అరేంజ్మెంట్ జరుగుతున్నాయో. అందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుచున్నాము.